హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఐఎమ్ ఉదయ్ కుమార్ ఫ్రమ్ పెద్దపల్లి. సో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎట్లా ఉంటుంది, అసలు నాగాలాండ్ వస్తే ఎలా ఉంటుంది, అసలు ఏంటి సంగతి అనేది మొత్తం ఫుల్ వీడియో మీకు చేయబోతున్నా. బట్ కొన్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 లాగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో ముందుగా నా ఇంట్రొడక్షన్ వచ్చేసి ఐఎమ్ ఉదయ్ కుమార్ ఫ్రమ్ పెద్దపల్లి ఫ్రమ్ తెలంగాణ. నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ కంగారు పడొద్దు. ఏ జాబ్ అయినా ఫస్ట్ స్టిల్ వెయిట్ అండ్ సీ. అంటే ఏంటి అంటే వెయిట్ చేయాలా, ప్రతి ఒక్కటి వెయిట్ చేయాలి. అసలు ఏం జరుగుతుంది, అసలు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఏబిపిఎం క్యాడర్ ఎలా ఉంటుంది, బీపీఎం క్యాడర్ ఎలా ఉంటుంది, అసలు చేయొచ్చా లేదా, సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, అందరికీ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో అందుకోసం చిన్న నా ఈ ప్రయత్నం 25-30 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయగలుగుతా. సో నాకున్న క్యాపబిలిటీ బట్టి. సో దయచేసి నన్ను ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అందరిలాగా నేను లైక్ల కోసం, నాకు ఎక్కువ లైక్స్ కావాలి, ఎక్కువ వ్యూస్ కావాలి, ఎక్కువ మనీ ఎర్న్ చేయాలనేది నా తాపత్రయం కాదు. సో కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే, మన వాళ్ళ కోసం, మెయిన్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలనుకునే ఆస్పిరెంట్స్ కోసం చేయదలుచుకున్న వీడియోస్ ఇవి. సో నేను ప్రజెంట్ మోంగ్టికాంగ్ విలేజ్ ఏబిపిఎంగా చేస్తున్నా. యాక్చువల్గా బీపీఎం రోల్ కూడా వచ్చింది, బట్ నేను బీపీఎంను వదులుకున్నా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన రూమ్. సో మాకు అకామిడేషన్ అనేది ఈ రూమ్ ఇచ్చారు స్టార్టింగ్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం స్ట్రైట్గా. ఇది నాకు ఇచ్చిన కమ్యూనిటీ హాల్, నథింగ్ బట్ క్వార్టర్ టైప్. ఇందులో 3 రూమ్స్ ఉంటాయి. రూమ్ నెంబర్ 1 అండ్ రూమ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 3 ఆఫీసర్ మెస్ హాల్ అని. సో యాక్చువల్గా అయితే గవర్నమెంటే ఇవ్వాల్సింది వీటిని, బట్ కొన్ని అథారిటీస్ వల్ల వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయలేకపోయినారు. దిస్ ఈజ్ మై కిచెన్ అండ్ 2 BHK ఇలా ఉంటుంది. ఇది నా బెడ్, ఇది మా ఫ్రెండ్ బెడ్. అతను లేడు, వెళ్ళిపోయాడు. సో ఇది మా బీపీఎం వాన్ బెడ్. సో నేను యూజ్ చేసుకుంటున్నా, వాడు లేడు కాబట్టి. ఈ గ్యాస్ అండ్ మీకు తెలుసు కదా మిగతావన్నీ. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, కంగారు పడకుండా ఫస్ట్ నాగాలాండ్ అనగానే భయపడకండి. ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ది మనకు హెడేక్ వచ్చేది ఎక్కడ అంటే ట్రావెలింగ్లో వస్తుంది. ఆ ట్రావెలింగ్ మనం ఒకవేళ గెయిన్ చేయగలిగితే, సిచ్యువేషన్స్ అలవాటు చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఈజీ టు ఆల్. ఇంకా నేనేం చెప్తున్నానంటే, ఎస్పెషల్గా బీపీఎం ఏబిపిఎం రూల్ ఎట్లుంటుంది, అసలు రోడ్స్ ఎలా ఉంటాయి, అసలు ఇది చేయొచ్చా లేదా, అసలు ఇన్కమ్ సరిపోదు కదా అని ఆలోచించకుండా కొంచెం బ్రీఫ్గా ఆలోచిస్తే మనకు కావాల్సినటువంటి ఫ్యూచర్ మన ముందే ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా రూమ్ అండి. ఇది బీపీఎం రూమ్, ఇది నా బెడ్, ఇది మా ఫ్రెండ్ బెడ్ నాగేష్ అని, ఖమ్మం అతను. సో ఈయన కూడా తెలంగాణ అతనే, బట్ ఇతను రాలేదు తన సొంత రీజన్స్ వల్ల. సో ఇప్పుడు నేను చూపించబోతుంది నా బీఓ. మొత్తం ఇదే బీఓ, ఇదే విలేజ్. బీఓ అంటే బ్రాంచ్ ఆఫీసర్ అనమాట. మేము ఉండేది ఇక్కడే. 3 hours వర్కింగ్ డ్యూటీ ఉంటుంది, 9 to 12. ఏబిపిఎం వర్క్, బీపీఎం వర్క్ మీకు జనరల్గా తెలిసి ఉంటుంది. సో లెట్స్ వెయిట్. అండ్ దిస్ ఈజ్ మై ఆఫీస్. ఆఫీస్కి సపరేట్ రూమ్ ఇచ్చారు ఒకటి. ఒక్క నిమిషం. 2 keys ఉండడం వల్ల थोड़ा सा कन्फ्यूजन हो जाएगा हमको. ठीक है. సో మెయిన్గా హిందీ వచ్చి ఉండాలండి, కంపల్సరీ హిందీ వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ వెళ్ళడం అయితే ఈజీగా రావచ్చు ఆస్పిరెంట్స్ కూడా. అండ్ దిస్ ఇస్ మై అనదర్ రూమ్, ఆఫీస్ రూమ్. ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నా. ఓకే, దిస్ ఈజ్ మై బ్రాంచ్ ఆఫీస్, నథింగ్ బట్ ఆఫీస్. ఇది నా బెడ్. అడిషనల్గా ఎవరైనా వస్తే గెస్ట్గా స్టే చేయడానికి, అదేవిధంగా యాజ్ యూజువల్గా వాళ్ళు మాకు ఇచ్చినటువంటి అకామిడేషన్ ఇది. సో నేనేమనుకుంటున్నానంటే, సో దిస్ ఈజ్ మై బోర్డ్ అండ్ దిస్ ఈజ్ మై టేబుల్. ఓకే, అండ్ समथिंग इट्स अलमारा इज देयर ना, दिखाओ. ओके, छोटा अलमार दे देगा वो, और बड़ा अलमार भी देगा. मैं क्या बोल रहा हूँ, సో తెలుగులో మాట్లాడిస్తే. అండ్ సో ఇది మా బోర్డు. వీళ్ళు ఇచ్చే మెటీరియల్స్ అన్నమాట ఇవన్నీ. ఒక టేబుల్ ఇస్తారు, 5 chairs ఇస్తారు,
ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, నో ప్రాబ్లం, నో ఇష్యూ. సో కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఒకటే అవసరం అన్న, ఇంత తక్కువ శాలరీ, అసలు శాలరీ ఎంత వస్తుంది, అసలు వస్తుందా, అసలు ట్రాన్స్ఫర్ ఏంటి, అవన్నీ కన్క్లూజన్గా నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 25-30 వీడియో చేస్తా. సో నో ఇష్యూ దాంట్లో. సో దిస్ ఇస్ మై మోంగ్టికాంగ్, ఇది నేను ఉండే విలేజ్. ఓకేనా, మోంగ్టికాంగ్ అనే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. సో బీపీఎం అతను లేడు అబ్బాయి, అతను వెళ్ళిపోయాడు. ఆయన లాంగ్లైంగ్ డిస్టిక్ అనే లాంగ్లైంగ్ అనేది ఉంటుంది, అందులో వెళ్ళిపోయాడు సార్. వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే. ఓకేనా, దిస్ ఈజ్ మై ఆఫీస్. హౌ ఇస్ ఇట్ ఫ్రెండ్స్? ఇది ఇలా ఉంటుంది. ఓకేనా, సో స్టే చేయడానికి, గెస్ట్ స్టే చేయడానికి ఒక బెడ్. అంటే నాట్ ఓన్లీ అన్ని బీఓలో ఇట్లనే ఇస్తారని నాకు తెలియదు, కానీ నా బ్రాంచ్ ఆఫీస్ మాత్రం, నా మోంగ్టికాంగ్ విలేజ్ మాత్రం నాకు ఇచ్చిన ఫెసిలిటీస్ సరిపోతుంది. నాకు వచ్చిన మనీ కూడా సరిపోగొట్టుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడైతే నాట్ బ్యాడ్, నాకు 70,500 వరకు ఎర్న్ చేసుకుంటా. సో వితౌట్ ఇన్సెంటివ్స్ కలుపుకుంటే 20 మ్యాక్సిమం. కాకపోతే ఓల్డ్ బేసిక్ పే అనేది 10,000, 12,000 అట్లా మనకు చూపిస్తారు అంతే. మరి అది నాట్ ఓన్లీ అది కాదు, దట్ డిఏ టీఏ అన్నీ యాడ్ అవుతాయి. సో నథింగ్ బట్ శాలరీ 17,000 అని అజ్యూమ్ చేసుకున్నా. జస్ట్ 3 అవర్సే కదా ఫ్రెండ్స్, మనం ఇది చేసుకోవచ్చు. అడిషనల్గా వేరే ఫర్దర్ స్టడీస్ కూడా చేసుకోవడానికి మొన్ననే రూల్స్ ఇచ్చేసినారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ యూస్ఫుల్ టు ఆల్ అండ్ వెరీ అడ్వాంటేజెస్ ఇట్ ఈస్. ఓకే, నేను చెప్పదలుచుకుంది ఒకటే ఫ్రెండ్స్, అందరిలాగా లైక్స్, షేర్స్ ఎన్నెన్నో పెడతారు వీడియోస్, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అనవసరంగా వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటారు తప్పితే ఇట్లా ఉన్నది ఉన్నట్టు ఎవరు చూపించారు. బట్ నేనేమంటున్నానంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తా. దిస్ ఇస్ మై బీఓ. జాబ్ రోల్ వచ్చేసి ఏబీపీఎం, బీపీఎం ఉంటుంది. బోత్ ఆర్ సేమ్, బట్ బీపీఎం వచ్చేసి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్స్ అంటే మమ్మల్ని పట్టి పీడించి చంపేలా ఏముండవు, ఈజీగానే ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయగలిగితే ఇట్స్ ఎనఫ్, సరిపోద్ది. హిందీలో కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పగలిగితే, అకౌంట్స్ ఒక చిన్న గ్రామం కాబట్టి నేను ఉండేది, అందుకు 50-60 మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 60-70 హౌసెస్ ఉంటాయి అంతే, బాగా పెద్ద విలేజ్ కాదు మోంగ్టికాంగ్. సో నేను అందరు చెప్పేది అంతా ఒకటే, రండి, సెలెక్ట్ అయితే పక్కా రండి, వెయిట్ చేసుకోకండి. సో టైం వెయిట్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ 1 ఇయర్కే రావాలి అంటే కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్, ఎందుకంటే మ్యాక్సిమం 1 ఇయర్ రూల్ ఉంటుంది. 1 ఇయర్లో పక్కా అయిపోతుంది ట్రాన్స్ఫర్. కాకపోతే ప్రాసెస్ అనేది కూర్చోవడం బిగ్ ఇష్యూ కదా, కొంచెం బిగ్ ఇష్యూ కాబట్టి ఇంకొక 3-4 మంత్స్ టైం పట్టినా అందులో పరాకు ఏమి ఉండదు కదా. సో మనం ఏం చేయాలంటే, సో తప్పకుండా ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత మిస్యూజ్ చేసుకోవద్దు. సో ఫర్దర్ స్టడీస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే ఫర్దర్గా ఇంకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా, దీంతో ఫర్దర్గా ఏమైనా యూజ్ ఉందా అనేది దృష్టిలో పెట్టుకొని జస్ట్ ఫోకస్ ఆన్ ప్రమోషన్ ఫ్రెండ్స్, అంతే. ఎంటీఎస్ కొట్టుకోవాలా, పూర్తిగా డిపార్ట్మెంట్లో వెళ్ళిపోవాలి బస్. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో జాబ్ వేకెన్సీ కాబట్టి నో ప్రాబ్లం. 100%, 90% గవర్నమెంట్ జాబ్. ఇంకా 10% ఏందన్నా ఇట్లా చెప్తున్నావు అనుకోవచ్చు, 10% కూడా గవర్నమెంట్ జాబే. కాకపోతే 10% ఎక్కువ ఫెసిలిటీస్ అనేటివి డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రమోషన్, పోస్టల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇస్తారు. సో మనకు కూడా ఇస్తారు, మనకు కొంచెం టైం పడుతుంది. ఇప్పటివరకు అయితే నాకైతే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ 10 months జర్నీ ఓకే, నాకైతే ఓకే. సో మీకు ఎలా ఉందో మీరు, నేను మళ్ళీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా చిన్న చిన్న బాగా లెంతీగా అవుతుంది కదా. సో వీడియోస్ మీకోసం ఒక 25-30 చేస్తా. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ డోంట్ మిస్యూజ్ చేయకండి. మీరు కామెంట్ లైక్ చేయకుండా పర్లేదు, బట్ నేను ఏం చేస్తున్నా అంటే కంపల్సరీగా వ్యూ చేయాలని నేను ఏమంటలే, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్, ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2లో వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు అసలు ఎట్లా జీవనాధారం కొనసాగిస్తారు. సో ఇది క్వైట్ ఆపోజిట్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ అ జమ్ కల్టివేషన్ ఉంటుంది ఇక్కడ. అండ్ కల్టివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. జమ్ కల్టివేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సో క్వైట్ ఆపోజిట్, ఆపోజిట్ అని ఎందుకన్నాను అంటే, నేను అక్కడ ప్లెయిన్ సర్ఫేస్ కాబట్టి అది అలాగ ఉంటుంది. ఇక్కడ హిల్ స్టేషన్ కదా, కొంచెం వెదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటర్ ప్రాబ్లం కూడా అడ్జస్ట్ కావాలి.
సో ఏది ఏమైనప్పటికీ 3 మంత్స్ మనం అడ్జస్ట్ చేయగలిగితే, సో కమ్యూనికేట్ చేయగలుగుతాం వీళ్ళతోటి. మనకు కూడా వీళ్ళు అప్రోచ్ అవుతారు, మన లాంగ్వేజ్ని ఈజీగా రిసీవ్ చేసుకుంటారు, మోర్ దెన్గా రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ తీసుకుంటారు. బస్ ఇంత ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, సరిపోద్ది కదా. సో ఇది నాది, ఇప్పుడే లేచాను, టైం పడుతుంది, డివైస్ నా దగ్గర లేదు, మా ఫ్రెండ్ దగ్గర ఉంది. సో నో ప్రాబ్లం, ఫర్దర్గా నేను మొత్తం అప్లోడ్ చేస్తా, నో ప్రాబ్లం. అసలు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, ట్రావెలింగ్ అనేది 1.5 డే ఉంటుంది పక్క. సో వెళ్ళాలి రావాలి అన్నా కానీ కంపల్సరీ ఎట్లుంటుందంటే ఇబ్బంది చాలా ఉంటాయి. అంటే ఇబ్బంది అంటే చాలా ఉంటాయి, మీరు రండి రావద్దు అని నేను చెప్పట్లేదు. వచ్చి చూడండి, పూర్తిగా మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. అసలు వీడికి వస్తే నీ మైండ్ సెట్ బట్టి నీకు జాబ్ ఆధారపడి ఉంటుంది. తెలుసు కదా తెలంగాణ ఏపీ పరిస్థితి ఎట్లా ఉందో. సో అందుకే వీడికి వచ్చినాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.